కవిత ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మెడకు మరో లిక్కర్ స్కామ్ చుట్టుకుంది. ఇప్పటికే ఢిల్లీ కేరళ లిక్కర్ పాలసీలో కవిత ప్రమేయం ఉందని చెప్పేసి ఆమె గతంలో ఈడీ సిబిఐ ఎంక్వైరీలు జరిగిన జైలు శిక్ష కూడా అనుభవించారు. తాజాగా మళ్ళీ తమిళనాడులో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ కవిత చేసింది. అందులో కవిత హస్తం ఉందని చెప్పేసి ప్రధానంగా ఒక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దీంతోపాటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధం చేసింది. మరి దానికి కేంద్రం బ్రేక్ వేసే దిశగా ఒక నిర్ణయం అయితే ఒక ప్రకటన అయితే చేసింది. మరి కేంద్రం ఇచ్చిన ప్రకటన వల్ల ఇందిరమ్మ ఇల్లు ఆగబోతూ ఉన్నాయా? ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు? ఎందుకు బ్రేక్ పడుతుంది? దాంతోపాటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బిగ్ బాంబ్ పేల్చిందని చెప్పొచ్చు. నిత్యం ఏదో ఒక వార్తతోటి సంచలనంగా వివాదాలకు కేంద్రంగా ఉండే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే మరోసారి బాంబు పేల్చిండు. ఈ వార్తలన్నీ చూద్దాం. ఇంకోవైపు ఎస్ఎల్బీసీలో 23వ రోజు సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ మృతదేహాల జాడ దొరకలేదు. బురద ఏదైతే నీటి ఊట ఉందో అది సహాయక చర్యలకు అడ్డంకిగా ఉందని చెప్పేసి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న ఆ టీం అయితే చెప్తా ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈరోజు ఏమున్నాయో. తొలి వెలుగులో చూస్తే బీజేపీలో ఫాల్తుగాళ్ళు కొందరు పార్టీ నుంచి పోతే అధికారం మాదే, మరోసారి రెచ్చిపోయిన రాజాసింగ్. మొన్నేమో స్క్రాప్, ఇప్పుడు ఫాల్తుగాళ్ళు. రాజాసింగ్ వ్యాఖ్యలతో బీజేపీ కలకలం. ఓవైసీకి మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పించండి, సీఎం రేవంత్ను రిక్వెస్ట్ చేసిన రాజాసింగ్. ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్, రాష్ట్ర సర్కారుకు కేంద్రం మెలిక. అర్హుల జాబితాపై కొత్త నిబంధనలు. కేంద్రం యాప్తో సర్వే చేస్తేనే వివరాల సేకరణ. మళ్ళీ సర్వే చేసి జాబితా పంపాలని ఆదేశాలు. కేంద్ర నిబంధనలు పాటించామంటున్న రాష్ట్ర ప్రభుత్వం. గందరగోళంలో ఇందిరమ్మ లబ్ధిదారులు. ఇప్పటికే 23 లక్షల లబ్ధిదారులు ఫైనల్. గ్రామాల వారీగా లిస్టు రెడీ చేసిన రేవంత్ సర్కార్. కేంద్ర నిర్ణయంతో ఇళ్ల పంపిణీపై సస్పెన్స్. నాగబాబుకు కృతజ్ఞత లేదు, అలా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. కృతజ్ఞత ముఖ్యం, ద్రోహం ప్రమాదకరం. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి, కృతజ్ఞత లేకుండా బతకడం వేస్ట్. ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ కౌంటర్. తమిళనాడు లిక్కర్ స్కామ్లో కవిత పేరు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మెడకు మరో స్కామ్. 1000 కోట్ల అవినీతి జరిగిందంటున్న ఈడీ. కవిత పేరు రావడంపై బీఆర్ఎస్లో టెన్షన్. ఇప్పటికే ఢిల్లీ కేరళ లిక్కర్ స్కామ్లలో కవితపై ఆరోపణలు. కొన్నాళ్ళు జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన కవిత పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన అంశం. బట్టలు ఉడదీసి కొడతా, ప్రభుత్వం నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఒక్కొక్కడికి తోడుకలు తీస్తాం. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు, హద్దు దాటినా మాట జారినా దాని ఫలితం చూపిస్తాం. ఫేక్ జర్నలిస్టులకు ఇక మూడిందే. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్. డెడ్ బాడీలు దొరకడు కష్టమే, ఇప్పటికీ తెలియని మృతుల జాడ. 22 రోజులుగా సహాయక చర్యలు. రెస్క్యూకి అడ్డంకిగా మారుతున్న బురద. తెలంగాణపై జనసేన ఫోకస్. జిహెచ్ఎంసీలో పోటీకి రెడీ. కూటమి ఫార్ములా అమలు చేసేందుకు యత్నాలు. ఆవిర్భావ సభలో రాష్ట్ర ప్రస్తావన. అఘోరి అరెస్ట్. కారుతో సహా లాక్కెళ్లిన పోలీసులు. అలంపూర్లో దర్గాను తొలగించాలన్న అఘోరి దర్గా వద్దకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. ఇక ఈనాడులో చూస్తే బారాస హయాంలోనే కృష్ణా జలాలపై తీరని అన్యాయం. ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలని కేసీఆర్ హరీష్ సంతకం పెట్టారు. రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చేసిన కామెంట్ ఇది. కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం. మార్చూరి వ్యాఖ్యలు బారాసాను ఉద్దేశించినవి. 57 లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లే సభకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైనా ఢిల్లీకి వెళ్తా. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. పెరుగుతుందా తగ్గుతుందా చర్చనీయాంశంగా బంగారం ధర. పెళ్లిల సీజన్లో వధూవరుల తల్లిదండ్రుల్లో ఆందోళన. ఒడిశా మాజీ ఎంపీ ప్రేమ పెళ్లి. 12 ఏళ్ళు వెలేసిన గిరిజన సమాజం. మాజీ ఎంపీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయనను ఒక ఎంపీ అయినప్పటికీ కూడా అలా సమాజం ఏదైతే ఉందో వాళ్ళ సామాజిక వర్గం ఆయనను 12 సంవత్సరాలు కులంలోంచి వెలేసింది. గత ప్రభుత్వ అప్పులు తీర్చడానికే మళ్ళీ అప్పులు. రెండోసారి నేనే సీఎం. తొలిసారి బారాసపై వ్యతిరేకతతో ఓటు వేస్తే రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. అడ్డగోలు పోస్టులు పెడితే జైలుకే. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం. సీఎం ప్రసంగిస్తుండగానే బారాసా వాకౌట్. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల నిరాకరణ. ఈఏసీ సమావేశంలో స్పష్టం చేసిన పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఇది కరువు పీడిత కృష్ణా పరివాహక రైతులకు ఊరట. మంత్రి ఉత్తమ్. కిషన్ రెడ్డికి సంబంధించిన బీజేపీ వార్త రోజు మాట్లాడుతున్న కిషన్ రెడ్డి, ఏబీసీడీలు తెలియకుండా కేంద్రంతో యుద్ధమా? తమిళనాడు సీఎం ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. సికింద్రాబాద్ కవచ్ పరిశోధన కేంద్రం నెలకొనున్నట్టు ఆయన నిన్న కేంద్ర మంత్రి ప్రకటించిండు. వీసా రద్దుతో అమెరికా నుంచి భారతీయ విద్యార్థిని వెనక్కి. పాలస్తీనా నిరసనలో పాల్గొన్నందుకే ఈమె రంజని శ్రీనివాసన్ అనే విద్యార్థిని వీసా రద్దు చేసింది అమెరికా. ఆమె ఇండియాకు వచ్చేసింది. రైట్. ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు, కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో, సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలు కూడా తీసి కొడతారు అని చెప్పేసి నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఆడవాళ్లపై పెయిడ్ ఆర్టిస్టులతో నీచ భాష మాట్లాడిస్తారా? తెలంగాణలో ఎప్పుడూ లేని పైశాచిక సంస్కృతి తెచ్చారు. సమాజానికి ఇదో చీడపురుగులా మారే ప్రమాదం. సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం, జర్నలిస్టు ముసుగేసిన క్రిమినల్గానే చూస్తాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైర్. దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరిక. ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. రెండోసారి కూడా నేనే సీఎంగా ఉంటా అనేది ఇక్కడ చూడొచ్చు. రెండోసారి నేనే సీఎం. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారు. నిజం చెప్పడానికే అప్పుల వెల్లడి. స్టేషన్ కనుపూర్కి ఇలా పోతున్నాడు. అక్కడ కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నందుకు. పాత అప్పులకే 1,50,000 కోట్లు. కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీల కోసం 1,53,359 కోట్లు చెల్లించాం. నికరంగా మా అప్పు 4,682 కోట్లే. మొత్తం మీద మా ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోట్లు. ఢిల్లీకి వెళ్ళి ఆర్ఆర్ఆర్ ఎయిర్పోర్ట్ రక్షణ భూములు సాధించా. మార్చూరికి వెళ్తుందన్నది బీఆర్ఎస్నే. కేసీఆర్ ఆరోగ్యంగా విపక్షంలో ఉండాలి. 57 లక్షల జీతం వచ్చింది 2 సార్లే. సీఎంకి సంబంధించి మాట్లాడాడు. ఇక కాంగ్రెస్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం అని చెప్పేసి హరీష్ రావు రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిందని చెప్పొచ్చు. సభలో మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు మాట్లాడిందని చెప్పేసి ఆయన మీడియాతో చేసిన చిట్చాట్లో హరీష్ రావు మాట్లాడిన ఆ వార్త ఇక్కడ చూడొచ్చు. హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలవంతం పెట్టలేదు. ఎన్నికల్లో లబ్ధికి భాష డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్ దుష్ప్రచారం. జనగణనే జరగలేదు. సీట్లు ఎలా తగ్గుతాయి? బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల పరిశీలన. డిఎంకేపై తమిళలో అసంతృప్తి, అందుకే డ్రామాలు. బండి సంజయ్ అన్నాడు. హెచ్సియు భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి లక్ష్మణ్ అన్నాడు. ఇక ఉత్తమ్ కుమార్ సంబంధించిన వార్త. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి నిరాకరణ. మళ్ళీ విధి విధానాల జారీకి కేంద్రం నిర్ణయం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? జయ జయ హే రాష్ట్ర గీతము ఆంధ్ర వ్యక్తితోనా అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో ఒక ప్రశ్ననైతే లేవనెత్తింది. ఇక పెళ్లి వేళ పసిడి వెలవేళ ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు. కొనుగోళ్లకు దూరంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు. పెట్టిపోతల్లో తగ్గిపోతున్న బంగారం. వివాహాలు తదితర శుభకార్యాలప్పుడు నగదు ఇతర కానుకలతో సరిపెడుతున్న ప్రజానికం. ఇక సంపన్న వర్గాలు కూడా మరోవైపు ఇటువైపు పేద మధ్యతరగతి వర్గాలు బంగారం కొనలేకపోతే సంపన్న వర్గాలు మాత్రం కిలలు కొంటున్నాయని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చి. ఇక వెలుగులో చూస్తే స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం. కృష్ణా జలాలపై చర్చకు రెడీ. మాది తప్పైతే క్షమాపణ చెప్తా. తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెట్టిందే కేసీఆర్. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి మరణశాసనం రాసిందే ఆయన. జగన్ను పిలిచి పంచభక్ష ప్రమాణాలు పెట్టి నీళ్లు దోచిపెట్టిండు. దగ్గరుండి పోతిరెడ్డి పాడుకు పెద్ద బొక్క పెట్టించిండు. పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పడమే కల్వకుంట్ల ఫ్యామిలీ పని. అబద్ధాలకు జీఎస్టీ వేస్తేనైనా వాళ్ళు దారిలోకి వస్తారేమో. ఆస్తులు బయటపడితేనే ఫ్యామిలీ కులగణంలో పాల్గొనలేదు. నేను 32 సార్లు ఢిల్లీకి పోయింది గోటీలు ఆడుకోనికనా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా. ఈ నెల 31లోగా అందరి ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తాం. 2.5 గంటల పాటు ముఖ్యమంత్రిని అసెంబ్లీలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. త్వరలో భూమి మీదకి సునీత. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్ భూమి మీదకు తీసుకొచ్చేందుకు క్రూ 10 అనే ఒక మిషన్ ఒకటి స్టార్ట్ చేసారు. ఎలాన్ మస్క్ కంపెనీ అది.
త్వరలోనే ఆమెను భూమి మీదకి తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ప్రయత్నాలు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తెద్దాం, చెత్త పోస్టులపై చర్యలు, హద్దులు దాటితే శిక్షలు ఉండాలి. జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏది పడితే అది మాట్లాడితే ఊకం. సీఎంగా నన్ను నా పనితీరును విమర్శిస్తే పడతా, ఇంట్లోని ఆడవాళ్ళను తిట్టించడం ఏంటి, తీరు మార్చుకోకుంటే తోడుకలు తీస్తా. చంద్రశేఖరరావు మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇది మంచి సంస్కృతి కాదని హితవు. డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా కరెంటు నీళ్లు కట్, ఎంత పెద్దోళ్ళైనా జైలుకు పంపిస్తామని చెప్పేసి కూడా నిన్న ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ లాంటివి చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లకు రెస్పాండ్ కాండి, వారి ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వండి. కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు. జిల్లాలో కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టాలని మంత్రులకు సూచన. ఆ వెంటనే పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో 5 మంత్రులు భేటీలు. మొన్న ఒక వార్త చూసినాం మనం, ఎమ్మెల్యేల ఎంపీల ఫోన్లు జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు ఎత్తట్లేదు, కేవలం ఇన్ఛార్జి మంత్రులు చెప్తేనే పనులు చేస్తున్నారని చెప్పేసి. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆయన డైరెక్ట్గా చెప్పిండు, ఎమ్మెల్యేల ఎంపీల ఫోన్లు కూడా ఎత్తండి, వారితో కూడా టచ్లో ఉండండి, వారు చెప్పింది ఉండండి, వారు చెప్పే సమస్యను కూడా దృష్టిలోకి తీసుకోండి అని చెప్పేసి చెప్పిండు. జిల్లాలలో కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అందరినీ కూడా వారితో సమన్వయం చేసుకోవాలని చెప్పేసి జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు చెప్పిండు. వెంటనే 5 మంత్రులు కూడా జిల్లాలలో భేటీ అయ్యారని చెప్పొచ్చు. రాయలసీమపై ఏపీకి చుక్కెదురు, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడంపై ఈఏసీ అభ్యంతరం. డిపిఆర్ మాటన చేసిన పనులన్నింటినీ ఆపి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తేవాలి, తవ్విన ప్రాంతాన్ని మొత్తం పూర్తి చేయాలి, తాత్కాలిక నిర్మాణాలు తొలగించాలి, రీస్టోరేషన్ కోసం తీసుకున్న చర్యలపై ఏపీ అఫిడవిట్ను సమర్పించాలి. అఫిడవిట్లోని అంశాలకు సైట్ ఇన్స్పెక్షన్కు పొంతన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక పిఎం ఆవాస్లో రాష్ట్రానికి 1,00,000 ఇండ్లు, పట్టణ ప్రాంతాల్లో మంజూరుకు కేంద్రం అంగీకారం, 1,00,000 మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్, ఒక్కో ఇంటికి 1,50,000 సాయం, 1,500 కోట్ల ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల. ఇక 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్, వీసాల రద్దుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యోచన. 3 గ్రూపులుగా దేశాల విభజన, పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధించే ఛాన్స్. జాబితాలో పాక్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘాన్, ఇరాన్, సిరియా దేశాలు. మోడీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించానన్న ట్రంప్ 24 గంటల్లో యుద్ధం ఆపుతారని వ్యంగ్యంగానే అన్నానని వెల్లడి. మొత్తం 41 దేశాలకి, ఆ దేశాల నుంచి అమెరికా దేశానికి రావాలన్నా వద్దా అనేది ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు ట్రంప్. అయితే ఇప్పటి వరకు పాక్షికంగా టెంపరీగానా లేకపోతే మొత్తం శాశ్వతంగానా ఆడ గీసాలు అన్ని రద్దు చేసి ఆ రెండింటి మధ్య తొవ్వనే బంద్ చేసే నిర్ణయం అయితే తీసుకోబోతుందని చెప్పొచ్చు. ఇక దిశలో చూడొచ్చు, బెట్టింగ్ నేరం పాటించండి దూరం అని చెప్పేసి సజ్జనారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. తప్పు చేస్తూ సంఘ సేవల గొప్పలు ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతున్నది. బెట్టింగే ప్రమోట్ చేసిన యూట్యూబర్ అర్చసాయిపై సజ్జనార్ ఫైర్, అన్ఫాలో రిపోర్టు కొట్టాలని ట్వీట్. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట, కేసీఆర్ను బయటకు రప్పిస్తా, ఫామ్ హౌస్ నుంచి ఆయన్ని రప్పించే శక్తి మాకుంది, ఆయన గౌరవానికి భంగం కలిగించే బొమ్, ఇది నా హామీ. ప్రతిపక్ష నేత సీటు కోసమే కేటీఆర్, హరీష్ తప్పుడు ఆరోపణలు. 15 నెలల్లో కేసీఆర్ తీసుకున్న జీతం 57 లక్షలు, కమిషన్లు దావతులకే బీఆర్ఎస్ ప్రాధాన్యం. మేము చేసిన అప్పు 4,682 కోట్లు మాత్రమే. ఢిల్లీ వెళ్ళేది నిధుల కోసం, గోటీలు ఆడేందుకు కాదు. సరైన టైంలో రికార్డులన్నీ బయట పెడతా అని చెప్పేసి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మండలిలో కూడా మాట్లాడిండు. మండలిలో మాట్లాడుతూ కేసీఆర్ వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌసా, మరో 30 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండాలి, మార్చురి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అని చెప్పేసి ఆయన మాట్లాడిండుగా. తెలంగాణ పోలీసు ఒక ఇంట్రెస్టింగ్ అంటే సంచలన నోటీసులు అయితే ఒకటి ప్రకటన అయితే చేసింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి, ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్త, ప్రజల్ని ఎంటర్టైన్ చేయండి కానీ డబ్బుల కోసం చిక్కుల్లో పడకండి, కాసులకు కక్కుర్తితో ప్రదోవ పట్టిస్తే చర్యలు తప్పవు. సోషల్ మీడియా విజ్ఞానాన్ని పంచాలి, సోషల్ మీడియా ఆత్మవిశ్వాసాన్ని అందించాలి. మీరు చేసే వీడియోలు 10 మందికి ఉపయోగపడాలి, జనాన్ని తప్పుదో పట్టిస్తే జైలుకే అని చెప్పేసి చూసిరు. అదే
రిలేటెడ్గా మంత్రి సీతక్క వార్త చూడొచ్చు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడుతుందని చెప్పేసి ఆమె కొంత ఆవేదన వ్యక్తం చేసింది. నా ఫోటోలు మార్ఫింగ్ మానసిక వేదనకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలను బజార్కీడుస్తున్న సోషల్ మీడియా అన్నా చెల్లెలను తప్పుగా చూపిస్తున్నారు, కట్టడి అవసరం అంటూ ఆమె ఒక స్టేట్మెంట్ అయితే చేసింది. మరి ఇటువైపు చూడొచ్చు 588 మందికి నియామక పత్రాలు 19న అందించనున్న సీఎం రేవంత్. పిఆర్ఆర్డి శాఖలో కారుణ్య నియామకాల ద్వారా 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్ని మొత్తం 588 మందికి నియామక పత్రాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి అందించబోతా ఉన్నాడు. ఇక హరీష్ రావుకు సంబంధించిన వార్త, ఉత్తమ్ది ద్రోహ చరిత్ర, అసెంబ్లీలో మంత్రి పచ్చి అబద్ధాలు, కేసీఆర్ చావు కోరిన రేవంత్, అందుకే సీఎం స్పీచ్ బహిష్కరించాం, కేసీఆర్ ఆబ్సెంట్, సభ్యులు వాకౌట్, బీఆర్ఎస్ తీరుపై సర్వత్రా విమర్శలు. ఇక 41 దేశాల మీద ట్రంప్ ట్రావెల్ బ్యాను ప్రకటించిండు. 3 గ్రూపులుగా దేశాలను విభజించి ప్రయాణాలకి ఆ దేశానికి అమెరికాకు పోవాలంటే వేరే దేశాల నుంచి రూల్స్ పెట్టనుందంట. సర్కారు బడుల్లో ఏఐ బేస్డ్ ఎడ్యుకేషన్ 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా చదువు చెప్పనున్నారుగా. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చెప్పే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఇందూరులో 44 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల స్టార్ట్ చేసిర్రు. స్టూడెంట్స్కు ఏబిసి గ్రేడింగ్ కూడా ఇస్తున్నారు. పిల్లలకు అర్థమయ్యేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏఐ అది ఈజీగా అర్థమయ్యేలాగా పలు ఎగ్జాంపుల్స్ తోటి మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు బోధిస్తారట. ఎండలు 41 డిగ్రీలు. ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన టెంపరేచర్, రానున్న 2 రోజుల్లో వడగాల్పులు, జాగ్రత్తగా ఉండాలి. ఎండల్లోంచి బయటకు వస్తే కొంత జాగ్రత్త తీసుకొని రావాలి. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయిపోయింది నిన్న ఫైనల్. రెండోసారి ముంబై కప్పు కొట్టింది. హర్మన్ ప్రీత్, స్కీవర్ ఇద్దరు కూడా టీంని గెలిపించే దిశగా ఢిల్లీని ఓడించి కప్పు కొట్టిరని చెప్పొచ్చు ముంబై. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే మరణ శాసనం రాసింది ఎవరు, సీఎం అబద్ధం అసలు నిజం అని చెప్పేసి కృష్ణా జలాల మీద ఒక వార్త నమస్తే తెలంగాణలో ప్రధానంగా తీసుకున్నారు. అక్టోబర్ 31, 2024న సంబంధించి నాగార్జున జలాశయం కృష్ణానది జలాల వాడకానికి ఆయుపట్టు. ఈసారి కృష్ణాకు వరుసగా 70 రోజుల పాటు వరద వచ్చింది. 2024 అక్టోబర్ 31 నాటికే పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యమైన 312 టీఎంసీలకు చేరుకున్నది. ఆ తర్వాత కూడా సాగర్ ఎగువ నుంచి దాదాపు 53,637 క్యూసెక్ల వరద కొనసాగింది. దిగువకు పోయేది పోను, వాడేది వాడగా డిసెంబర్ 3వ తేదీ నాటికి కూడా 306 టీఎంసీలతో సాగర్ కలకలలాడింది అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త పెట్టి 15 మార్చి 2025 కేవలం 100 రోజులు గడిచాయి. ఇవాళ మార్చి 15 సాగర్లో ఉన్న నీళ్లు కేవలం 148.73 టీఎంసీలు, అంటే డెడ్ స్టోరేజ్కి పోగా అందుబాటులో ఉన్న నీళ్లు కేవలం 17 టీఎంసీలే. సాగర్ కింద పంటలకు తడులు అవసరం ఉన్నాయి. హైదరాబాద్ తాగునీటికి సాగరే దిక్కు. మరి కేవలం 3 నెలల కాలంలో ఏకంగా 164 టీఎంసీలు ఖాళీ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పేసి సీఎం నిన్న అసెంబ్లీలో మాట్లాడిండు. తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది, అన్యాయం కేసీఆర్ దగ్గరుండి చేసిండు అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలకి నమస్తే తెలంగాణ ఒక పోలిక వార్త. 2024 అప్పటికి ఇంక ఎలక్షన్లు కాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏముంది, అప్పుడు ఎట్లా ఉండే నీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉండే అనే దాని మీద ఇక్కడ ఒక అదైతే చూడొచ్చు. ఇక యూట్యూబర్స్ క్రిమినల్సా, జర్నలిస్టుల జాబితాలో లేకుంటే నేరస్తులే, తోడ్కలు తీస్తా, బట్టలిప్పించి రోడ్డుపై తిప్పిస్తా, సోషల్ మీడియాలో పిచ్చి ప్రచారం చేస్తున్నారు, అవసరమైతే ఉక్కు చట్టం తెస్తాం. సీఎం రేవంత్ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా తీసుకుంది. ఇక ఓయూకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీపై ఉక్కుపాదం, క్యాంపస్లో ఆందోళనలు నిషేధిస్తూ ఆదేశాలు, ఫిర్యాదులపై అధికారులనే కలవాలని సలహా, ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, విద్యావేత్తలు విద్యార్థి సంఘాల మండిపాటు. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ ఉద్యమానికి ఒక ఆయుపట్టు, ఒక గుండె లాంటిదని చెప్పొచ్చు. ఎన్నో విద్యార్థి సంఘ ఉద్యమాలు తెలంగాణ మీద ప్రభావం చూపించిన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అసలు క్యాంపస్లో ఆందోళనలు చేయొద్దని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేసిండు రిజిస్ట్రార్, ఓయూ రిజిస్ట్రార్. దానికి సంబంధించి ఇక విద్యార్థులు అయితే మండిపడతా ఉన్నారు.
మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో చూడాలి. సీమ లిఫ్ట్కు బ్రేక్, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టారని నిర్ధారణ, పర్యావరణ అనుమతుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరణ, ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తెచ్చాకే దరఖాస్తు చేయాలని సూచన. సింగరేణి సంబంధించిన వార్త. సింగరేణి రక్షణ వైద్యం ప్రైవేటు చేతికి, సంస్థ ప్రైవేటీకరణ వైపు మళ్లీ అడుగులు. రక్షణ వైద్య విభాగాల ఉన్నతాధికారుల కాంట్రాక్ట్ నియామక నోటిఫికేషన్ జారీ. అంటే దాని సెక్యూరిటీ సంబంధించి సింగరేణి కార్మికులకు హాస్పిటల్ వైద్యం ఏదైతే ఉందో అంత ఆ రెండు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇస్తేందుకు ఇప్పటికే కాంట్రాక్టు కోసం టెండర్లు నియామకాలు అయితే నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇప్పటికే సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. సింగరేణి తెలంగాణ చేతిలోంచి జారిపోతూ ఉన్నదని చెప్పేసి అటు సింగరేణి కార్మికులు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కాంట్రాక్టు సంబంధించి నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. మరి చూడాలి దీని మీద ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయో, కార్మికులు ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఇక సాక్షిలో చూస్తే ఈరోజు ప్రధాన వార్తలు, హద్దు మీరితే ఖబర్దార్, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే ఊరుకోం, తోడు కదిస్తాం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా జీవితంలో ఉన్నామని ఓపిక పడుతున్నాం, లేదంటే ఒక్కడు బయట తిరగలేడు. జర్నలిస్టులు ముసుగులో ఉండి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కొంత ఆగ్రహం వ్యక్తం చేసిండు. దాంతోపాటే డ్రగ్స్ విక్రయించే వారిని కూడా వదలం, వాళ్ళ ఇండ్లకు కరెంటు నీళ్లు కట్ చేస్తాం, విద్యార్థులు స్కూళ్ళలో డ్రగ్స్ వాడితే యాజమాన్యాలదే బాధ్యత అంటూ కూడా ఒక హెచ్చరిక లాంటిదైతే నిన్న రేవంత్ రెడ్డి జారీ చేసింది. ఇక గవర్నర్ సంబంధించి ఒక వార్త చూడొచ్చు. భారత్ ఆధ్యాత్మిక స్ఫూర్తి, ప్రజలంతా విలువలు ఆచరించినప్పుడే ధర్మం పరిడవిల్లుతుంది, న్యాయవాదులు సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. నిన్న న్యాయ నిపుణుల సదస్సులో పాల్గొన్నాడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దాని సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి. రాయలసీమపై కేంద్రం కొరడా, డిపిఆర్ కోసం చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ఏపీకి ఆదేశం, తవ్వకాలను సైతం పూడ్చి సైట్ పూర్వస్థితికి తీసుకురావాలని చెప్పేసి నిన్న కేంద్రం అయితే ఒక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దాని మీద ఉత్తమ్ స్పందించిండు. ఇక స్టేచర్ సరే, స్టేట్ ఫ్యూచర్ సంగతి ఏంటి, గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్. ఇక ముంబై రెండోసారి ఐపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో రెండోసారి కప్పు కొట్టింది. నిన్న ఢిల్లీతోటి ఫైనల్ అయింది, ఢిల్లీని ఓడగొట్టి కప్పు తీసుకుపోయింది. ఇక తాము హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్లో బందీలుగా ఉన్న 214 మందిని చంపేశామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు ప్రకటించారు. మొన్న రైలును హైజాక్ చేసి కదా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసామని చెప్పేసి ప్రకటించారు. ఏం రాక్షసులు, ఏం మైలు. రైట్, ఇవి ఈరోజు ప్రధానంగా అన్ని వార్తా పేపర్లలో కనిపించినటువంటి బ్యానర్ న్యూస్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.